మనం అందరం కూడా ముఖ్యంగా గమనించుకోవాలి. ఈజీగా మనం ఒకటి అలవాటు పడిపోయినాం. ఓరేస్తే ఒకసారి నాటు పెట్టిన 2 రోజులు కరెక్ట్గా చేసి ఒకసారి నాటు పెట్టామంటే మళ్ళీ పోతున్నప్పుడే మనం పోతామని చెప్పి ఇప్పుడు పరిస్థితులు బాగలేవు. ఈ ఎల్నిఓ అయితే ఏదైతే ఉందో భయంకరంగా రాబోతూ ఉన్నది. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేళ్ళకి ఇప్పటికే చాలా వ్యత్యాసం కూడా ఉన్నది. ఇప్పుడే అధికారులు చెప్పిన దాని ప్రకారం 29% మన రెయిన్ఫాల్ తక్కువ కూడా ఉన్నాం, మైనస్గా ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆరుతడి పంటలు గతంలో మన పెద్ద మనుషులు చాలా మటుకు ఒకటి వేసిన తర్వాత కూడా మనం కందులు వేస్తే మధ్యలో పెసలు వేసేది, కందులు వేస్తే మధ్యన మినుములు వేసేది. ఇవి కూడా వేసుకొని లాభదాయకమైనటువంటి పంటలే. వరే కాకుండా వరికి సేమ్ టైం ఈరోజు చిరుధాన్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్లు గతంలో సజ్జలు వేసేది, కుర్రలు వేసేది, ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉన్నాం. తప్పకుండా మన పూర్వీకులు ఏదైతే చిరుధాన్యాలు కానివ్వండి, ఇవన్నీ పంటలు ఏదా వేస్తున్నారో అవన్నింటినీ కూడా మరొకసారి మనం పునరావృతం చేసుకొని వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఊరిపైన పడితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఈ వాటర్ మాకు ఈరోజు కొన్ని బోర్లలో వాటి నీళ్ళు ఉంటాయి. లాస్ట్ ఆ చేను 2 నెలల తర్వాత నాటిన తర్వాత అవి మంచిగా పుట్టకొచ్చిన తర్వాత అవి ఇచ్చేసేటప్పుడు వాటర్ ఇబ్బంది అవుతూ ఉంటుంది. అప్పుడు ప్రాబ్లం ఎంత చేయనప్పుడు ఎండిపోతుంటే అప్పుడు మనం దోశ పెట్టుకోవాలి. ఉన్న పెట్టుబడితో అంతా పెడతాం, మళ్ళీ బోర్ మీద బోర్ వేస్తాం. గ్రౌండ్లో ఉంటేనే కదా నీకు ఎన్ని బోర్ వేసినా పైకి వచ్చేట్టు నీళ్ళు. గ్రౌండ్లోనే నీళ్ళు ఉన్నప్పుడు, నీళ్ళు లేనప్పుడు నువ్వు ఎన్ని బోర్లు వేసినా మనకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉండదు. దయచేసి, ఎందుకంటే ఈ ఆగస్టులో కొద్దిగా గొప్ప ఉన్నది. సెప్టెంబర్ అక్టోబర్లో ఇప్పుడే శాస్త్రవేత్తలు తను చెప్పినట్లు కూడా చాలా భయంకరంగా కరువు రాబోతూ ఉన్నది. దాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఎట్లా చెప్తున్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా ఏ రోజు వర్షం పడుతుందో ఏ రోజు పడిపోతుందో దాన్ని మనం చెప్పగలుగుతున్నాం. దాంతోనే దీన్ని అందరూ కూడా ఏ రైతు కూడా ఆశమాసిగా తీసుకోకుండా ఇప్పుడు ఏదైతే అధికారులు చెప్పి ఉన్నారో ఎప్పటికప్పుడు మన క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఏఓస్ ఉన్నారు, వారు సూచనలు తీసుకొని ఖచ్చితంగా మీరు ఆరుతడి పంటలకు కదా ఎక్కువ కూడా మీరు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, సేమ్ టైం ఈ ఫామ్ ఆయిల్ కూడా ఇప్పటికే మన దగ్గర 2500 మంది రైతులు పెట్టున్నారు. ఇంకా కూడా పెట్టినట్లయితే ఖచ్చితంగా అన్ని విధాల దాదాపు స్ప్రింక్లర్ సబ్సిడీ కానివ్వండి, చెట్లు కానివ్వండి, ఈరోజు అన్ని కూడా సబ్సిడీ ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. తప్పకుండా ఫామ్ ఆయిల్ పైన కూడా నీళ్ళు ఉన్న వాళ్ళు దీన్ని మీకు ప్రోత్సహించాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమం గతంలో మనం చూసినాం. రైతు వేదికలు అనేది ఊరికే పెట్టుకొని ఉంటే సమావేశాలు, ఏదైనా సమావేశాలు జరుపుకుంటూ ఉంటుంది. ఎప్పుడు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు వచ్చిన తర్వాత ప్రతి మంగళవారం రైతు నేస్తామని పెట్టి, గతంలో అధికారం చెప్పింది, మంత్రులు చెప్పింది ఏది మనం పోయింది ఏదో క్యాష్ ఇస్తే దాంట్లో పెట్టుకుంటుంటే టీవీలో చూసి పెట్టుకుంటా ఉంటుంది. ఆ విధంగా కాకుండా మనతో కూడా సూచనలు తీసుకొని ఇక్కడ మన గ్రౌండ్లో మనకి ఏదైతే అవసరం ఉంటుందో మనకు ఉన్నటువంటి ఇబ్బందులను కూడా ఈరోజు ఒక రైతు చెప్పిండు, మా ఫామ్ ఆయిల్ తోటలో బాగున్నది కానీ అక్కడ ఎలక్ట్రికల్ వైర్ ఇబ్బంది వస్తూ ఉన్నాయి, మేము ఎలక్ట్రికల్ వైర్ షిఫ్ట్ చేయాలంటే రైతులు చాలా కష్టమవుతా ఉన్నది, దీన్ని గవర్నమెంటే ముందుకు వచ్చి అవి షిఫ్టింగ్ చేసే విధంగా ఆలోచన చేయాలని చెప్పి ఆ రైతులు చెప్తా ఉన్నారు. ఇలాంటిది మనకు ఉన్నటువంటి సమస్యలను చెప్పుకోవడానికి కూడా ఈ రైతు నేస్తం ఒక మంచి వేదిక. దీన్ని ప్రతి రైతు కూడా ఉపయోగించుకొని మీ సమస్యలను కూడా అధికారుల దృష్టి కానీ గౌరవ మంత్రుల దృష్టి ఖచ్చితంగా మీరు తీసుకొచ్చినట్లయితే, గౌరవ మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా మీ అన్నింటి సమస్యలు పరిష్కరించుకుంటూ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారికి కావాల్సినటువంటి మంచి సూచనలు మీరు కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా రైతు సోదరులకు మనవి చేసుకుంటూ, ఇప్పుడే ఈరోజు మంచి ఆదర్శ రైతులుగా ఒక 3 సెలక్షన్ అయ్యారు. వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి రైతు కూడా వారు ఏ విధంగా అయితే చేస్తున్నారో వారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా నెక్స్ట్ దాంట్లో ఎపిసోడ్లో ఎక్కువ మంది రైతులు ఆదర్శంగా ఉండేటట్లు మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.